హలో ఏలియన్స్, వెల్కమ్ టు లైనక్స్ కమాండ్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం క్యాట్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లెట్స్ లిస్ట్ ద ఫైల్స్. ఇక్కడ మనకి ఎలాంటి ఫైల్స్ లేవు. దానికి మనం టు క్రియేట్ ఎ ఫైల్ క్యాట్ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసి file1.txt. ఇప్పుడు file1 అనేది క్రియేట్ అయింది. డైరెక్ట్లీ ఆన్ టెర్మినల్ స్క్రీన్ మీదనే we can insert the data like hello, this is a sample message. ఇప్పుడు కంట్రోల్ డి యూజ్ చేసి ఫైల్ని సేవ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ టైం అపెండ్ చేయాలి అంటే అపెండ్ ఇన్ ద సెన్స్ టు ఇన్సర్ట్ ద డేటా, మోర్ డేటా. జస్ట్ ఈ కమాండ్ యూజ్ చేస్తే జస్ట్ ఓన్లీ ఇన్సర్ట్ ద డేటా, ఎడిట్ చేయడానికి రాదండి. file1.txt దానికి టు సేవ్ యూజ్ Ctrl+D on ఇప్పుడు చెక్ చేద్దాము. cat file1.txt ఇదిగో చూడండి. ఫస్ట్ హలో, దిస్ ఈజ్ శాంపుల్ మెసేజ్ అనేసి ఫస్ట్ మనము ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చింది. సెకండ్ అపెండ్ చేసేటప్పుడు టు సేవ్ యూజ్ Ctrl+D ఆన్ కీబోర్డ్. డైరెక్ట్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ డిస్ప్లే అవుతుంది ఈ మెసేజ్ అంతా క్యాట్ కమాండ్ యూజ్ చేస్తే. దీన్ని ఎడిట్ చేయాలి, లైక్ ఇక్కడ హలో పక్కకి ఇంకొంచెం డేటా యాడ్ చేయాలి అంటే దానికి విమ్ కమాండ్ యూజ్ చేయాలి. విమ్ file1.txt. ఇది జస్ట్ ఓన్లీ డిస్ప్లే మోడ్లో ఉంది, వి కాంట్ ఎడిట్. దాన్ని ఎడిట్ చేయాలి అంటే ఐ కమాండ్ యూజ్ చేయాలి. కీబోర్డ్లో ఉన్న ఐ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు హలో ఏలియన్స్, హౌ ఆర్ యూ డూయింగ్? చూడండి, ఇప్పుడు మనము ఏలియన్స్ హౌ ఆర్ యూ డూయింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్కేప్ వచ్చేసి డబ్ల్యూక్యూ ప్రెస్ చేస్తే ఫైల్ సేవ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసి డిస్ప్లే చేయాలి అంటే క్యాట్ file1.txt. ఇది చూడండి, ఇంతకుముందు ఇది ఉండేది, ఫస్ట్ మనం ఎడిట్ చేసింది. తర్వాత విమ్ కమాండ్ యూజ్ చేసి ఈ డేటాని ఇన్సర్ట్ చేసాం. ఏలియన్స్ హౌ ఆర్ యూ డూయింగ్? థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఇలా డైలీ మీకు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.